కొంచెం రక్తం తక్కువగా ఉందని కానుకకి ప్రార్థన. యేసు రక్తం వాడంతే. దేవుడు అద్భుతమైన అభిషేకం నీకు కార్యం. మాది మార్కాపురం సార్. నా పేరు నిర్మల. నాకు షుగరు థైరాయిడ్ ఉంది. నార్మల్ అయితే వస్తారన్నట్టు. నా కోడలికి కూడా ప్రెగ్నెంట్ నిలబడితే వస్తాను. 8వ నెల. దేవునికి స్తోత్రం. 7 వారాలు సార్. దేవునికి మహిమ, యేసుకి మహిమ. 9 మంగళవారం రండి, మే 9 వరకు కంటిన్యూస్గా. ఓకే, ఇంకా గొప్పగా మేలు జరుగుతాయి. మనరాలకు జ్వరం వెళ్తుంటే నా తండ్రి ఏసయ్య తగ్గితే సాధ్యం చేస్తానన్న. పిల్లడు బడికి కూడా బాగపోతే బడికి గంప సాధ్యం చేస్తాను. గాడ్ బ్లెస్ యు. అదే రేపాల. నా పేరు మాణిక్కమ్మ. మా మనవరాలు శిరీష. మొన్న 3 రోజుల నాడు జ్వరం తగిలి చెంపలు వేసి ఏడుతా ఉంది. ప్రార్థన చేసుకోకుండా నేను యేసు రక్తం రాసి బర్రెని మేపుకుంటా ఉండా. బర్రె ఇంటికాడే ఉంది ఎండకి అని దాన్ని 2-3 మాటలు మేత వేసి నీళ్ళు దాక్కుంటాను. నీళ్ళు దాక్కుంటామంటే ఆ బర్రె మేత మేట్లా నీళ్లు తాగట్ల. ఇంక నేను 2 ఇంటికాడ మోకాడు దండేసి ప్రార్థన చేసి, యేసు ప్రభువా నా తప్పు క్షమించయ్యా, నేను ప్రార్థన చేసుకోకుండా యేసు రక్తం వేసినాను, నా మనవరాలకు జ్వరం తగ్గిపోలేదు, నేను ప్రార్థన చేసుకొని యేసు రక్తం వేసుకొని తగ్గిపోతే నేను మంగళవారం వచ్చి సాక్ష్యం చెబుతా, నా బర్రె కూడా మేత వేసి బాగుంటే సాక్ష్యం చెబుతా, నేను ఒప్పుకున్నా. బాగానే ఉంది. దేవునికి స్తోత్రం కలుగుతాను. వందనాలు. కుమారుడికి తేనె పట్ట గుట్టి ఈగలన్నీ గుట్టి ఒళ్ళంతా వాడితే, దేవుడా ఏంది ప్రభు అని నేను నమ్ముకున్నాం కదా, ఏంది మాకు ఇది ఒక్క కుమారుడు అని రేపు ధరిసి వచ్చి నీకు సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అనగానే తగ్గిపోయింది. చెప్పండి గట్టిగా దేవుని నామాన్ని మహిమపడతాం. మా కొడుకు దేశానుడు గట్ట పడ్డాడు. ఒక ఎమక ఇరిగి ఒక నెల అయింది. ఇప్పుడు యేసు రక్తం రాయంగానే స్వస్థ. గాడ్ బ్లెస్ యు. వందనాలు. దేవుని స్తోత్రం. ఫాస్ట్ వందనాలు. నాకు పుల్లగుచ్చుకొని నది నీరు పోసి బాగా వాసిలా వచ్చింది. నేను తండ్రి దేవుడా యేసు రక్తం వల్లనే నాకు తగ్గిపోవాలి, పిల్లలు వేసుకోకుండా పిల్లలు మానేసి యేసు రక్తం రాసుకున్నా తగ్గిపోయింది. మా అల్లుడికి కూడా కన్ను పుల్ల తగిలి నొప్పిగా వాసి ఏడుస్తుంటే అబ్బాయికి కూడా తగ్గితే సాక్ష్యం చెబుతాను తగ్గిపోయింది. అదే మా ఊర్లో మధ్యాహ్నం టైంలో పాము తిరుగుతా ఉంది, తాసుపాము పెద్ద తిరుగుతుంది అని పిల్లలందరూ భయపడుతూ చెప్పేవాళ్ళు. నేను వచ్చిన రోజు మధ్యాహ్నం కూడా అట్లా తిరుగుతున్నది, ఇంతకుముందు ఇటు పోయేదని చెప్పారు. మన ఇంట్లో యేసు రక్తం తీసుకెళ్ళి అక్కడ ఉంచాను. అది చెంబు నిండా నీళ్ళు పోసుకుని అందరూ కలిపేసి అక్కడ ఎక్కడ తిరుగుతున్న ఆ ప్రాంతం మొత్తం చల్లాను. ఇంకా రాలేదు ఇంతవరకు, వెళ్ళిపోయింది. గ్యాస్ ట్రబుల్ ఉండేది, యేసు రక్తం పూసుకుని తగ్గిపోయింది. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మా మనవడు తేనెపారు తిట్టగొట్టి ఒళ్ళంతా బొబ్బొచ్చింది. బొబ్బొచ్చి పడిపోయింది. అసలు మేము చాలా బాధతో ఏడ్చాం ఒక్కడే. అయితే అందరు అన్నారు అంబులెన్స్ ఫోన్ చేసి తీవ్రాంతకం కానీ వినకొండాను కానీ తీసుకుపోయినాను. కాదులేమ్మని యేసు రక్తం తీసుకొచ్చి మేమంతా ఒళ్ళంతా పూసి నేను ప్రార్థన చేసి సాక్ష్యం చెబుతాం. రేపు మంగళవారం వస్తుంటే సాక్ష్యం చెయ్యి దుడిసినట్టు పోయింది. మేము ఇండిషన్ కూడా చేయకుండా భర్త మా అమ్మాయి ప్రార్థన పోతుంటే పైన వచ్చే వారం సాక్ష్యం చెబుతాను. చెవు నొప్పి తగ్గిపోతే అన్న మొలలో తగ్గిపోయి చెవు నొప్పి తగ్గిపోయింది. 5 నెలల నుంచి కళ్ళు మసకలుగా కనపడుతున్నాయి. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. 6వ నెలలకు వచ్చే కళ్ళు బాగా కనపడుతున్నాయి సార్. దేవునికి స్తోత్రం. కళ్ళు బాగా కనపడుతున్నాయి. ఓకే. నా పేరు గురువయ్య. మా నల్లబోద్రపాలెం. అయితే నేను చెన్నైలో ఉంటున్నా. ఇప్పుడు 5వ వారం ఇక్కడికి వస్తున్నా. కడుపులు నొప్పి, కడుపు బిర్రుగా అట్లా వస్తుంది. నాకు 3 పిల్లలు. నేను అక్కడ బతకనికి వెళ్ళిన 6 సంవత్సరాలు. అయితే కడుపు బిర్రుగా వచ్చేది, అట్లా పడిపోతాను నేను. హాస్పిటల్ పిల్లలు ఏడుస్తా హాస్పిటల్ తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళంగానే హాస్పిటల్ తీసుకెళ్ళంగానే తగ్గిపోతుంది. సరే అని చెప్పి చెన్నైలో ఎన్ని చర్చిలు ఉన్నాయి, అన్ని చర్చిలకి వెళ్తా. ఎక్కడ కోటాలు ఉంటే అక్కడికి వెళ్తా. కానీ ఎక్కడ బాగా గాల. ఎస్ఐ బతికిస్తే నువ్వే బతికి, లేదంటే ఇక్కడికే మా దర్శిలో మంగళవారం ప్రారంభం జరుగుతుందని చెప్పేసి టీవీలో చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి నాకు ఇది 5వ వారం. దేవుదేశ అన్నం తింటున్నా, ఆరోగ్యం బాగుంది. ఆయన బేల్దారి పనిచేస్తాడు. నా పేరు లక్ష్మి. నేను బెంగళూరులో పనిచేసే వాళ్ళము. పనిచేసినప్పుడు అప్పుడు మేస్త్రికి మాకు గొడవ వచ్చింది. గొడవ వస్తే వాళ్ళు డబ్బులు కట్టేసి వెళ్ళిపోమన్నారు. అయితే దేవుడు నేను ప్రార్థించి, తండ్రి నాకు ఈ డబ్బుల విషయంలో మీరు సహాయం చేయమన్నాను. ఆయన నాకు సహాయం చేశాడు. అట్లాగే ఫోన్ కూడా మా బాబు నీళ్ళలో వేసాడు. ఆ ఫోన్ రేపు డబ్బులు వస్తాయనగా
ఆ నీళ్ళల్లో నుంచి ఫోన్ తీసి అవన్నీ డబ్బులు అవన్నీ తీసేసిన తర్వాత తెల్లారి మళ్ళీ సిమ్ వేసి డబ్బుల గురించి ఫోన్ చేశాడు. ఆ ఫోన్కి నేను తండ్రి ఫోన్ డిస్ప్లే పోకుండా నాకు మీరు సహాయం చేసినట్లయితే ఏసు రక్తం రాసి నేను సాక్ష్యం చెప్తానని అనుకున్నాను. వెంటనే దేవుడు నాకు డిస్ప్లే పోకుండా ఫోను సో మంచి మనసు చేసి చప్పట్లు కూడా గట్టిగా దేవుడు మేము పాడు కాకుండా ఆ సెల్ ఫోన్ ఆ బిడ్డకు దేవుడితో వందనాలు. 5-6 రోజుల నుంచి నాకు జ్వరము, పన్ను నొప్పి. అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను. ఆ రాత్రల్లా చెమటలో బట్టి జ్వరం తగ్గింది, పన్ను నొప్పి బాగా తగ్గలేదు. శ్రీకాంత్ మా కొడుకు శ్రీకాంత్ చౌదరి గుంటూరులో జాబ్ చేస్తున్నాడు. ఆ బాబుకి కొంచెం ఆరోగ్యం కూడా బాగాలేదు. ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. దేవునికి ఇస్తాం. వందనాలు. మాది శ్రీశైలము. నూతన సంవత్సరం నుండి నా భర్త బాగా తాగుతూనే ఉన్నాడు. పోయిన వారం నన్ను కొట్టినప్పుడు నేను అన్నకు ఫోన్ చేసి ప్రార్థన చేయించినాక తాగుడు కూడా తగ్గించిండు. ఇప్పుడు దేవుని కృపను బట్టి బాగా. నా భర్తకు కావేరులు అయితే ఏసుకంత తగ్గింది. ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తాను ఒప్పుకున్నాను. అలాగే నాకు కూడా గొంతు నొప్పిగా ఉంది, సాక్ష్యం చెప్తాను ఉందంటారా. నా పేరు నీలమ్మ. నా భర్త సారాయి తాగడం మానుకున్నాడు. నా కుమారుడు దుబాయ్ పోయినాడు. నా కుమారుడు క్షేమంగా రావాలని పాస్టర్ గారి పాస్టర్కి నా వందనాలు, అందరికి నా హృదయపూర్వక వందనాలు. ఇదిగో ఈ తెలవపరుచునని స్ట్రీట్ నా కుమారుడు 2 సంవత్సరాలు వచ్చిన దాకా నా కుమారుని దీవిస్తాడని స్ట్రీట్ రాసి కానుకలేస్తున్నాను. అదే సాక్ష్యం చదువుతానన్నాను. 6 నెలల కడుపుతో ఉంది. నాకు మలలు వచ్చి అల్లాడిపోయా. 5 వారాలు వచ్చి అన్నయ్యకి సాక్ష్యం చదువుతానన్నాను. తగ్గిపోయింది. మా పాపకి మా బాబుకి జ్వరం అయితే హాస్పిటల్ వేసుకొని తగ్గల. పోయిన వారం చెప్పాల్సిన భయపడి చెప్పు మళ్ళీ జ్వరం వచ్చింది. ఇప్పుడు తీసుకొచ్చిన జ్వరం తగ్గింది. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నాకు పక్కల నొప్పి వచ్చింది. మొన్న 1 వారమే నేను వచ్చింది. మళ్ళా 2వ వారం వద్దామనుకునేసరికి నాకు కుదరక ఈ వారం వచ్చాను. వచ్చినాక నాకు బాగా అయింది. దేవునికి కానికేస్తానని నేను ఒప్పుకున్నాను. మా ఇంట్లో కట్టుపాయి పడుతుందండి ఫస్ట్ గారు. అది సంవత్సరం జరిగినా సరే అది కట్ల. అయితే మా నాన్నగారు ఒప్పుకున్నారు, కానుకేసి ఇక్కడ సాక్ష్యం చెప్పుకుంటానని ఒప్పుకున్నారు. వెంటనే అది కట్టి 3 నెలలు జరిగింది. చప్పట్లు గట్టిగా దేవుడు నామని పోయిన ఆదివారం రాత్రి నిన్న ఆదివారం దాంట్లో ఏటీఎం కార్డులు అవన్నీ ఉన్నాయి. నా పర్సు మా అబ్బాయి పర్సు దొరికితే సాక్ష్యం గంగదేవపల్లె. నా పేరు రమణమ్మ. 3 వారాలు వచ్చి 516 వేసిన. మళ్ళీ ఇప్పుడు వద్దాం. నాకు సుమారు కొంచెం గ్యాస్ ట్రబుల్ తగ్గింది. షుగర్ ఉండదు స్వామి, అది కూడా అన్ని సమస్తం వెళ్ళిపోతాయి. ఓకే, గాడ్ బ్లెస్ యు. సరే, హైదరాబాద్ వెళ్తే నా రెక్క అనేది అసలు పని చేయలేదు. తర్వాత ఏందని చెప్పి నేను దేవుని ప్రార్థించిన తర్వాత నా రెక్క నొప్పి 3 నెలలు అయింది. హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాను కూడా. హాస్పిటల్కి వెళ్ళకూడదని చెప్పి హాస్పిటల్ కూడా వెళ్ళిన తర్వాత దర్శకెళ్ళి ప్రార్థనకి వద్దామని చెప్పి 3 వారాల నుంచి వద్దాం అనుకుని 3 రోజుల నుంచి రాలేకపోయాను. ఈ రోజు వచ్చాను. నా రెక్క నొప్పి బాగానే ఉంది. ఇప్పుడు చప్పట్లు కూడా గట్టిగా దేవుడు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 2 చేతులు చెప్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి కాళ్ళు వాపులుగా ఉంది. 6 వారాలు ఇక్కడికి వచ్చింది, బాగా తగ్గిపోయినాయి. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. పోయిందని చెప్పిండ్రు. ఆ ఊపిరితిత్తులకి పూత పుట్టిందమ్మా, పక్కల నొప్పి బాగా ఎక్కువైందండ్రు. ఇంకొచ్చిన తగ్గిపోయింది. 2 వారాలు వచ్చి ఇది 3 వారం తగ్గింది. దేవునికి స్తోత్రం. మా వాడికి 2 రోజుల టైం జ్వరం తగ్గుతుంటే దేవుడా ఏంటంటే నా బిడ్డకి ఏం జ్వరం తగ్గట్లేదు అని హాస్పిటల్ తీసుకుపోయినా సూది వేయించినా తగ్గల. అయినా కానీ ఏసు రక్తం ఉంది కదా, అది పోద్దాంలే అని పూస్తే ఏసు ఎట్లా స్వస్థపరిచింది మా వాడు. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. పెద్దారు నాగేశ్వరరావు మందలు వాటింది. ఇక్కడికి వచ్చినాక మానుకున్నాను. మందు మానుకుని ఎన్ని సంవత్సరాలు ఉండేది మందు అలవాటు? ఇంతకుముందు ఎన్ని సంవత్సరాలు తాగేవాడి? 5 సంవత్సరాలు తాగేవాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మందు మానేసావు. ఏ ఊరి మీద? పెద్దారు వీడు. నీ పేరు నమ్మకంగా ఉంటావు? మరి ఏసైకి నమ్మకంగా ఉంటావా? చప్పట్లు కూడా గట్టిగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం.
ఇక్కడికి వచ్చిన తర్వాత రాగుడు మానేశాడు. దేవుడికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు.